మిత్రుడు మీ అభిమాన నాయకుడు స్థానిక శాసనసభ్యుడు పీర్ల ఎల్లయ్య గారు మన జిల్లాకి నూతనంగా ఇన్ఛార్జ్ మంత్రిగా నియమింపబడ్డ నా చిరకాల మిత్రుడు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెల్ఫేర్ మంత్రివర్యులు కింది స్థాయి నుంచి లక్ష్మణ్ గారికి మీకు చెప్పాలి, మాదిగ సామాజిక వర్గం చెందిన చైతన్యవంతమైన నాయకుడు, సర్పంచ్గా ఉన్నాడు, జెడ్పీటీసీగా ఉన్నాడు, ఉమ్మడి కరీంనగర్కి జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాడు. బాబు హలో అలా వెళ్ళొద్దయా, నేను మాట్లాడలేక రండి. ఇప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాడు, మరి శాసనసభ్యునిగా రాష్ట్ర మంత్రి ఉన్నాడు. ఈరోజు మన జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా రావడం ఎంతో ఆనందదాయకం, సంతోషకరం. అందరూ కూడా గట్టిగా చప్పట్లతో లక్ష్మణ్ గారి స్వాగతం పలకాలని కోరుకుంటున్నాం. ఇక ఇంత సప్ప కొడితే మాటలో ఆయన ఫండ్స్ ఇవ్వడు. మీకు ఫండ్స్ కావాలంటే గట్టిగా చప్పట్లు కొట్టాలి. అడుగు వదిలిపెడుతున్నారు, నా తర్వాత మైక్ ఇస్తాను చెప్పాలి. ఓకే, అదేవిధంగా మరి స్థానిక వేదిక మీద స్థానిక నాయకులందరికీ, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్మన్ నా ప్రియ మిత్రుడు నూతి శ్రీకాంత్ గౌడ్ గారు, అదేవిధంగా మీ జిల్లా కలెక్టరు, కోదాడ వాస్తవ్యులు, మా ఓటరు హనుమంతరావు గారు. హనుమంతరావు గారు ఎక్కడికి పనిచేస్తున్నారు కదా, మరి ఆయన ఎక్కడి నుంచి? కోదా నుంచి ఆయన. మరి మీ అడిషనల్ కలెక్టరు హుజూర్ నగర్లో మా ఓటర్ అయిన వీరారెడ్డి గారు, ఆయన మేనేజర్ ఊరు, ఆయన చిన్నప్పటి చేస్తారు. మరి వేదిక మీద నాయకులందరూ, అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరికీ నమస్కారం. మరి ఆలయం రావడం నాకు ఎంతో సంతోషకరం. ఆలస్యంగా వచ్చింది, క్షమించాలి. వాస్తవంగా ఈరోజు నాగార్జున సాగర్ డ్యామ్ నిండితే నేను ఇరిగేషన్ మంత్రిగా నాగార్జున సాగర్ ప్రాజెక్టులు గేట్లు ఎత్తడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఎట్లా ఉమ్మడి నల్గొండ జిల్లా పోతున్నాం. మరి నేను ఇన్ఛార్జ్ మంత్రి గారు ఒక 3-4 కాన్స్టిట్యూన్సీ తిరిగి మరి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేసి దాన్ని వేగవంతం చేద్దామని, అది నా రెండో పోర్ట్ఫోలియో. సివిల్ సప్లైస్ శాఖకి నేను మంత్రిని. ఆ సందర్భంగా పొద్దున నాగార్జున సాగర్ డ్యామ్ మొదలు పెడితే నాగార్జున సాగర్ డ్యామ్ మీద గేట్లు ఎత్తే కార్యక్రమం, ఆ తర్వాత పెద్ద ఊళ్ళలో ఈ రేషన్ కార్డు పంపిణీ ప్రోగ్రాం, ఆ తర్వాత హుజూర్ నగర్, ఆ తర్వాత నగరేకల్, ఆ తర్వాత భువనగిరి నియోజకవర్గంలో భూదాన్ పోచంపల్లి, ఇప్పుడు ఆలేరుకి వచ్చిన, మరి ఇక్కడి నుంచి వరంగల్ పోయి మన నైట్ హైదరాబాద్ జిల్లాలు. అందుకోసమే కొంత లేట్ అయింది, క్షమించాలి. అయినా ఇంత ఆలస్యమైన ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన పీర్ల ఎల్లయ్యకి నేను మనస్ఫూర్తిగా అభినందించుకుంటున్నాను. మరి అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు మీ అందరూ తెలుసు కదా, పీర్ల ఎల్లయ్య ఏ సామాజిక వర్గం? కుర్మ యాదవ్, అంతే కదా, కుర్మ. మరి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు ఏ సమాజం తెలుసా మీకు? ఆయన కూడా కుర్మనే. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక కుర్మ సామాజిక వర్గాన్ని ముఖ్యమంత్రి చేసిన విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి.
మరి పీర్ల ఐలయ్య కూడా ఒక బంగారు భవిష్యత్తు ఉండాలని చెప్పి ఇప్పుడు గవర్నమెంట్ విప్పుగా ఉన్నాడు. మరి ఆయన 18 నెలలు చాలా డైనమిక్గా పనిచేస్తున్నాడు. ఆలేరు నియోజకవర్గానికి ముఖ్యమంత్రి నన్ను రప్పించి ఏదో మాయమాటలు చెప్పి ఒక దశాబ్ద కాలం నుంచి ఆగిపోయిన గంధమల టీఆర్ఎస్ టైంలో ఏం పనులు కాలే. కేవలం ఐలయ్య కృషి వల్లనే 550 కోట్లు మంజూరై గంధమల పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇప్పుడే మీ జిల్లా కలెక్టర్ హనుమంతరావు అంటుంటే దాని కింద ల్యాండ్ అక్విజిషన్కి 27 కోట్లు ఇవ్వాలి. తప్పనిసరిగా అది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇరిగేషన్ శాఖ నుంచి విడుదల చేస్తామని చెప్పి నేను హనుమంతరావు గారికి పీర్ల ఐలయ్య గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఇరిగేషన్ శాఖలో మేము చిత్తశుద్ధితో, కమిట్మెంట్తో, సిన్సియారిటీతో ఎంత చేయగలిగితే అంత సాధ్యమైతే నేను కూడా అన్నాను. కానీ మాతో ఎంత సాధ్యమైతే అంత తప్పనిసరిగా చేస్తాము. ప్రత్యేకంగా ఆలేరు నియోజకవర్గం ప్రత్యేక శ్రద్ధ వహించి పీర్ల ఐలయ్య ఏదైతే పనుల మీద వస్తాడో, మరి మీ ఎమ్మెల్యే సాధారణ వ్యక్తి కాదు, ఎంబడి పడితే మా ఎంబడి పడుతున్నాడు. మరి ఆయన అడిగిన విషయాల్లో కొంతలో కొంత న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇస్తూ, అదేవిధంగా మరి ఆలేరు నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలందరికీ మీ ఉత్తమన్నగా మరి సుదీర్ఘకాలం మేము ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రజాపతి కూడా ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది చాలా దశాబ్దాల నుంచి వేదిక మీద ఉన్న వాళ్ళు, కింద ఉన్న వాళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు ఒక 30-35 ఏళ్ల సంది నాకు చిరకాల మిత్రుడు. తప్పనిసరిగా మనం మళ్ళీ చెప్తున్నా, ఆలేరు నియోజకవర్గ అభివృద్ధిలో కానీ ఐలయ్య గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపరచడానికి కానీ మరి మీ ఉత్తమన్నగా మా సర్వశక్తి నటిస్తుందని చెప్పి నేను మరోసారి మీకు పాటిస్తున్నాను. ఇక్కడ విచ్చేసిన అక్కలు, చెల్లెళ్ళు, అందరూ, తమ్ముళ్ళు, నేను ఒక మాట పోయిన నెల ఆలేరు వచ్చినప్పుడు చెప్పిన, మళ్ళీ చెప్తున్నా, మీ కృషి, మీ చెమట, మీ రక్తం, మీ త్యాగం వల్లనే తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడని. అది మేము ఏనాడు మర్చిపోం. మేము ఇక్కడ కూర్చుని మాత్రం మేము అది మర్చిపోయి ప్రవర్తించే ప్రశ్నే లేదు. తప్పనిసరిగా ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికి, ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తకి న్యాయం జరిగే విధంగా మాకు భగవంతుడు ఎంత శక్తిస్తే అంత కృషి చేస్తారని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాం. సరే, గంధమల నిలవడంతో సహా పీర్ల ఎప్పుడు పడుతున్నాడు, అదొక లింక్ కాలో ఉంది. ఆ లింక్ కాలో కాంట్రాక్టర్ కూడా పనులు వదిలేసినది. తప్పనిసరిగా ఆ విషయంలో కూడా మరి ఏ విధంగా పనులు చేపట్టడానికి వీలుంటుందో తప్పనిసరిగా పరిశీలించి చేసే ప్రయత్నం చేస్తానని కూడా నేను మనవిస్తున్నాను. పోయినసారి ఐలయ్య అడిగినందుకు ఎన్ని చెరువులు చూసిన ఆలేరు నియోజకవర్గంలో, ఆలేరు నియోజకవర్గంలో 136 చెరువులు ఇప్పించినారు. అది పీర్ల ఐలయ్య పట్టుదల. మరి ఆ విషయం కూడా నేను ఒకసారి మీకు గుర్తు చేస్తూ, మరి నేను ఈరోజు ఆలేరు వచ్చిన అసలు కారణం మీకు చెప్పాలి. సుదీర్ఘకాలం తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో అయితే నేను వాళ్ళ అధికారంలో ఉన్న సమయం అంతా నేను ప్రతిపక్ష శాసనసభ్యులుగా ఉన్నా, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నా. మీలో చాలా మంది ఎందుకు వచ్చేవంటే, నేను ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచే, మన జిల్లా నుంచే వరుసగా 7 సార్లు గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థిగా, 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా 7 సార్లు గెలిచిన.
మరి సుదీర్ఘకాలం ఈ జిల్లా ప్రజాప్రతినిధిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హౌసింగ్ మంత్రిగా, ఆ మధ్యకాలం 7 ఏళ్ల పాటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, మళ్ళీ ప్రత్యేక తెలంగాణలో ఈ కొత్త కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా, మరి ఈ జిల్లా ప్రజలందరూ సుమారు అన్ని నియోజకవర్గాల్లో మరి చాలా మంది మంచి మిత్రులు ఉన్నారు. మరి మేము 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విషయం గమనించినాం. రాష్ట్రంలో రాషన్ వ్యవస్థలో, ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో, రాషన్ వ్యవస్థలో, పీడిఎస్ వ్యవస్థలో ఇచ్చే బియ్యం ప్రభుత్వాలు ఆ దొడ్డు బియ్యాన్ని 40 రూపాయల కిలో కొని ఉచితంగా ప్రతి వ్యక్తికి 6 కిలోల బియ్యం ఇచ్చేవాడు. కానీ ఏమైంది, వీళ్ళందరూ గమనించారమ్మా, వేదిక మీద పెద్దలు, ఇక్కడ వచ్చిన అక్కలు, చెల్లెలు, అందరూ కూడా గత ప్రభుత్వాలు ఇచ్చిన రాషన్లో దొడ్డు బియ్యం, ఇంగ్లీష్లో కోర్స్ గ్రెయిన్స్ అంటారు, అది 70 నుంచి 80% రాషన్ లబ్ధిదారులు తినకపోయేవాడు. అది ఉచితంగా ఆ ప్రభుత్వం కానీ, మన మొదటి వచ్చిన మన ప్రభుత్వం కానీ సుమారు 10,665 కోట్లు ఖర్చు పెట్టి 2,81,00,000 మందికి ఆ దొడ్డు బియ్యం రాషన్ ఇస్తే 70-80% అది వృధా అయిపోయేది, బ్లాక్ మార్కెట్లోకి పోయేది. రైస్ మిల్లర్ల రీసైక్లింగ్, అదేవిధంగా కోళ్ళ ఫారాలకి, బీర్ కంపెనీలకి, కానీ నిరుపేదల కడుపులో పోయేది కాదు. మేము ఆలోచన చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు మంత్రివర్గంలో చర్చించి ఆనాడు దొడ్డు బియ్యం ఆ ప్రభుత్వం కానీ, మొదట్లో మా ప్రభుత్వం కానీ 40 రూపాయలు కిలో కొనుగోలు చేసి 2,81,00,000 మందికి ఇచ్చి సంవత్సరానికి 10,665 కోట్లు ఖర్చు పెట్టినా ఎక్కువ మందికి కడుపు నిండే భోజనం కాదని. నేను ముందు చెప్పినట్టుగా అది కోళ్ళ ఫారాలకి, అక్రమ వ్యాపారాలకి, మరి బీర్ల కంపెనీలకి, రైస్ మిల్లర్ల అక్రమ వ్యాపారం పోయింది. దాని మీద ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చినాం, ఒక చారిత్రాత్మక మార్పు తీసుకొచ్చినాం. స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈనాడు కూడా భారతదేశంలో 29 రాష్ట్రాల్లో లేని విధంగా పెద్దోళ్ళు తినే సన్నబియ్యం, ధనికులు తినే సన్నబియ్యం, మంచి క్వాలిటీ సన్నబియ్యం ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం 57 రూపాయలు కిలో కొనుగోలు చేసి 57 రూపాయలు కిలో ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో 84% జనాభా అంటే 184 మందికి 57 రూపాయలు ఖర్చు పెట్టి మంచి క్వాలిటీ సన్నబియ్యం ఈ రాష్ట్రంలో 3,15,00,000 మందికి ఇస్తున్నాము. ఇంకా గట్టిగా సపోర్ట్ అవుతారమ్మా, ఇంత పెద్ద విషయం ఇది. ఇప్పుడు రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం 3,15,00,000 మందికి ప్రభుత్వం 57 రూపాయలు ఖర్చు చేసి మంచి క్వాలిటీ సన్నబియ్యం జనాభాలో 84% అంటే 184 మందికి ఉచితంగా 6 కిలోలు ప్రతి నెల ఇస్తున్నాము. గతంలో ఎట్లుంటే, గతంలో 89 లక్షల రేషన్ కార్డు ఉండే,
ఏం చేసినావు? 10 ఏళ్ల పాటు గత ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వలేదు. ఆలేరు ఇచ్చిందమ్మా. టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఆలేరులో కొత్త రేషన్ కార్డు ఇచ్చిందా? పెద్ద చెప్పాలి. 10 ఏళ్ల పాటు గత ప్రభుత్వంలో ఆలేరులో రేషన్ కార్డు ఇచ్చిందా? ఇవ్వలే. రాష్ట్రంలో ఇక్కడ ఇవ్వలే. గతంలో మన ప్రభుత్వం వచ్చిన మొదట్లో 89 లక్షల రేషన్ కార్డు ఇవ్వాలి. మరి ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం కూర్చొని ఆలోచన చేసి సన్నబియ్యం ఇవ్వాలి, రేషన్ కార్డులు కూడా నిరుపేదలందరికీ ఇవ్వాలి, దారిద్ర్య రేఖ దిగువ ఉన్న వాళ్ళకి అందరికీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో అందరికీ అర్హులైనందరికీ రేషన్ కార్డు ప్రక్రియ మొదలుపెట్టినాము. రాష్ట్రంలో 9 లక్షల పైచిలకు రేషన్ కార్డు ఇచ్చినాము. నేను ఒక ఎగ్జాక్ట్ సంఖ్య చెప్తా. దయచేసి విలేకరు మిత్రులు జాగ్రత్తగా వినాలి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్ని రేషన్ కార్డులు ఉన్నామా? కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 2023లో 18 నెలలకి ఇచ్చి మేము వచ్చినాం. అప్పుడు ఎన్ని రేషన్ కార్డులు ఉండే? 89,95,282 రేషన్ కార్డులు ఉండే. ఎంతమందికి రేషన్ లబ్ధిదారులు ఉండే? 2,41,47,565 మంది. అంటే 89 లక్షల రేషన్ కార్డులు, 2,81,00,000 మందికి రేషన్ అందేది. ఏది? దొడ్డు బియ్యం. ఎంత ఖర్చు పెట్టేది? ఆ ప్రభుత్వం 10,660 కోట్లు ఖర్చు పెట్టేది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఎన్ని రేషన్ కార్డులు ఇస్తున్నావు? ఇది నిరంతర ప్రక్రియ. 7,95,000 అంటే సుమారు కొత్తగా 8 లక్షల రేషన్ కార్డు. ఎంతమందికి లాభం జరుగుతుంది? 33,97,000 అంటే సుమారు 34 లక్షల మందికి. ఒక్కసారి ఆలోచన చేయండి. ఆనాడు 89,95,000 రేషన్ కార్డు ఉంటే మన ప్రభుత్వంలో 7,95,000 అంటే సుమారు 8 లక్షలు పెంచి ఇప్పుడు 97,90,000 కుటుంబాలకి రేషన్ కార్డు ఇస్తున్నాము. ఆనాడు 2,81,00,000 లబ్ధిదారులు ఉంటే ఈనాడు 3,15,00,000 మందికి ఇస్తున్నాము. మన ప్రభుత్వం 6 కిలోల సన్నం ఇవ్వడానికి 13,000 కోట్లు ఖర్చు పెడుతుంది. కానీ మేము చాలా దృఢ సంకల్పంతో ఉన్నాం. ఎంత ఖర్చైనా సరే మనం నిరుపేదలందరికీ మంచి క్వాలిటీ సన్నం ఇవ్వాలి. ఇప్పుడు ఆలేరు చెప్తుంది. ఆలేరు నిధులలో గతంలో ఎన్ని రేషన్ కార్డు ఉండే? 81,000 రేషన్ కార్డు ఉంటాయి. మనం వచ్చిన తర్వాత పీర్లు అయినా ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్ని రేషన్ కార్డు ఇచ్చినాము? మరొక 7,380 రేషన్ కార్డు ఇచ్చినాం. నువ్వు ఐలైన్ కోసం సపోర్ట్ కట్టి కొట్టలేదమ్మా. 7,380 కుటుంబాలకి కొత్త రేషన్ కార్డు ఇచ్చినాం. అదేవిధంగా పాత రేషన్ కార్డులో కొంతమంది ఆ రేషన్ కార్డులో చేర్పించే సౌకర్యం కల్పించినాం. ఇది అది కలిపి కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులు పాత రేషన్ కార్డులో కొత్త సభ్యులు చేర్పించతో ఆలేరు నియోజకవర్గ
43,000 మందికి కొత్తగా రేషన్ వస్తున్న విషయం అది మీరు మీ బీర్ల ఎల్లయ్య గారిని అభినందించాలని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం. ఇది సాధారణ విషయం కాదమ్మా. నేను నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో రాజకీయాల్లో రాకముందు భారత సైన్యంలో పనిచేసిన, భారత రాష్ట్రపతిగా పనిచేసిన, చైనా పాకిస్తాన్ బార్డర్లో పనిచేసిన. నా సుదీర్ఘ రాజకీయ జీవితం కానీ అంతకుముందు కానీ ఈ స్థాయిలో జనాభాలో 84% జనానికి 3,15,00,000 మందికి 57 రూపాయలు ఖర్చు చేసి కిలో సన్నబియ్యానికి 13,000 కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్రం ఇచ్చేది చాలా అరుదైన విషయం చెప్పి ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మన ఎమ్మెల్యే బీర్లు అయినా వచ్చినాక ఆలయంలో సాధ్యమైందని చెప్పి మీకు మనం చేస్తున్నాం. మీరందరూ కూడా ఈ విషయాన్ని మనం ఇంటింటికి తీసుకుపోవాలి. సన్నబియ్యం, తెల్ల రేషన్ కార్డు తెలంగాణలో ప్రజా జీవితంలో, తెలంగాణ రాజకీయాల్లో ఇది గేమ్ చేంజర్ అని చెప్పి మనం చేస్తున్నాం. ముందు ఎవరు వచ్చినా మళ్ళీ ఇది మార్చలేరు. ఇది కాంగ్రెస్ ముద్ర. కాంగ్రెస్ లో సామాజిక న్యాయం ఇంతకంటే పెద్ద సామాజిక న్యాయం ఉంటుందమ్మా. అంటే అత్యంత బీదవారి నుంచి అత్యంత ధనికులు కూడా మంచి క్వాలిటీ సన్నబియ్యం ఉంటుండ్రు. జనాభాలో 84% కడుపు నిండా అన్నం పెట్టే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకంటే గొప్ప కార్యక్రమం, గొప్ప సంక్షేమం, గొప్ప ప్రభుత్వం ఉంటుందని చెప్పి నేను ఆలోచన చేయలేకపోతున్నాను. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, నేను ప్రత్యేకంగా ఈరోజు ఎంత అలసట ఉన్నా, ఎంత నేను తకాయించిపోయినా ప్రతి నియోజకవర్గం తిరిగి ఈ సందేశం ఇస్తున్నాను. ప్రతి ఇంటికి పోవాలి. మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, భట్టి గారు ఉప ముఖ్యమంత్రిగా, మంత్రివర్గ అందరం, మన బీర్ల ఏరైనా చాలా మంది ఎమ్మెల్యేలు అందరం కలిసి ప్రతి ఇంటికి కడుపు నిండా అన్నం అందే విధంగా, మంచి క్వాలిటీ సన్నబియ్యం వచ్చే విధంగా మనం చేస్తున్న ఈ అసాధారణ కృషి మనందరూ కూడా గమనించాలి. ప్రతి మనిషి దగ్గర తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఆలయ వివరణలో నేను మరోమారు మనం చేస్తున్నా. మీకు ఒక యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే ఉన్నాడు. వెనుకబడ్డ తరగతులకి, బీసీ కులాల్లో కుర్మ సామాజిక వర్గం చెందిన బీర్ల ఐరాకి రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో బంగారు భవిష్యత్తు ఉంటుందనే విషయం ఇది నిస్సందేహం. ఆలయ నియోజకవర్గ అభివృద్ధికి, ఆలయ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలకి అండదండగా నేను బీర్ల ఐరాబడి నిలబడతా అని చెప్పి సభాముఖంగా మనం చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ అన్నా. మీ కొండ దండతోటి ఆలయాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసుకుంటున్నా ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా జిల్లా కలెక్టర్ గారికి, మా జేసీ గారికి, ఆర్డీ గారికి, ముఖ్యంగా మా చెల్లెలు బీబీకేల గారికి